హలో! అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఒక మంచి టాపిక్ మీద వచ్చానండి మీతో మాట్లాడడానికి. అదేంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటికి 30 సంవత్సరాలయింది. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేటికి 30 సంవత్సరాలయింది. అయితే యూట్యూబ్‌లో ఎక్కువగా వీడియోలు చేస్తూ ఉంటారు. ఒక జర్నలిస్ట్ సాయి. ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్టు. ఆయన వీడియోస్ చాలా బావుంటాయి. నేను ఫాలో అవుతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఆ తర్వాత అనేక మంది రిపబ్లిక్ టీవీని ఫాలో అవుతూ ఉంటాను. నేషనల్ వైడ్ న్యూస్ ఛానెల్స్ ఏమైనా చూడాలంటే, నేషనల్ వైడ్ న్యూస్ ఏమైనా చూడాలంటే ఎన్‌డీటీవీ ఇలాంటివన్నీ చూస్తుంటా. అయితే మన ఆంధ్రాలో యూట్యూబ్ పరంగా చూస్తే జర్నలిస్ట్ సాయి గారివి లేదంటే కొంతమంది ఉంటారు. క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్టులు వాళ్ళవి చూస్తుంటాను. వాటిలో భాగంగా ఈరోజు ఈరోజు ఆయన ఒక సర్వే పోస్ట్ ఒకటి పెట్టారు. అదేంటంటే ఆహ్, చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి అందుకొని 30 ఏళ్లయింది. ఆ తర్వాత ప్రస్థానంపై మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి ఒక ఒక పోస్ట్ అయితే పెట్టారండి. అది మీకు క్లియర్‌గా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు. దాని లింక్ కూడా నేను పెడతాను కింద. సో, అట్లా పెడితే సర్వేలో 58 మంది అంటే నియర్లీ 60% మొత్తం 12,000 మంది ఓటేసారు. 60% అంటే ఒక 6,000 మంది మాత్రం చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు అని చెప్పేసి అయితే నెగెటివ్‌గా రాసుకొచ్చారు. అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రజల అభిప్రాయం ఏదైనా సరే ఒక వీడియో జరిగినప్పుడు అంటే టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈటీవీ వాళ్ళ వీడియోస్ ఏమైనా వచ్చినప్పుడు వాటికి సంబంధించి నేను కామెంట్స్ చదువుతూ ఉంటాను. ఎందుకంటే అప్పుడే ప్రజల పల్స్ అనేది మనకు తెలుస్తుందనమాట. ఓకే. చాలామంది ఆహ్, అతి కొద్ది మందైతే చంద్రబాబు నాయుడు గారికి పాజిటివ్‌గా రాసారు గానీ మిగతా వాళ్ళందరూ నెగెటివ్‌గానే రాసారు. వాటిలో ఒకటి ఆహ్, క్రమశిక్షణ పేరుతో అంతా మోసమే అని రాసారు. పాలనలో ఏం తేడా లేదు. చంద్రబాబు నాయుడు మాత్రం కోటీశ్వరుడయ్యారని జెప్పేసి రాశారు. నారా చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రలో అప్పటి వరకు అంతగా ప్రాచుర్యం లేని కులగజ్జిని రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేశారు అని జెప్పేసి రాశారు. హెరిటేజ్ ఆస్తులు పెరగడం తప్ప ప్రజలకి ఒరిగిందేమీ లేదని జెప్పేసి ఒకడు. అవినీతికి కొత్త పంటలు తొక్కించాడని కొంతమంది. గుర్తుండిపోయే ఒక్క పథకం గూడా ప్రజలకు అందించలేదు అని. తనకు తాను గొప్పగా చెప్పుకోవడమే కానీ, అది ఎక్కడా కనిపించదని. దోచుకోవడం మాత్రమే చేశాడని ఒకడు. చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల ఘోర తపస్సు చేసి శ్రీకృష్ణ కంపెనీ వద్దన్నా కూడా అమరావతి రాజధానికి పనికిరాదు అన్నా కూడా అమరావతిని రాజధాని చేసి ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి నిండా నీళ్లు తెప్పించారని చెప్పేసి కొంతమంది రాశారు. ఆ పరమ దరిద్రపు పాలన, స్వలాభం, వాళ్ళ వర్గం కోసం ఎన్నో అబద్ధాలు, అక్కడక్కడ నీచమైన నిజాలు, అయితే అతివృష్టి లేదా అనావృష్టి, అధికారం కోసం ఆఖరి పోరాటం. అందులో ఎవరితోనైనా కలవగలిగి నైజం, ఇది నిజం అని చెప్పేసి ఒకళ్ళు రాశారు. ఈయన అద్భుతాలు చేయలేదు సరే మరి ఎవరు చేశారని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడుకి పాజిటివ్‌గా ఒకళ్ళు రాశారు. ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలన అంటే మెజారిటీ పీపుల్ అసంతృప్తిగానే ఉన్నారు. అనేది ఇక్కడ అంటే తెలుస్తుందన్నమాట. 58 అంటే 60% మెజారిటీ కదా! ఔట్ ఆఫ్ 100 60% అంటే 6,000 కాదు. 7,000 మంది. 12,000 మంది ఓటేస్తే 7,000 మంది అయితే ఈయన పాలన పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. చాలామంది అమరావతి కోసం రాశారు. అమరావతిలో ఆహ్, డబ్బులు వేస్ట్‌గా అమరావతి కోసం ఇట్లా చేస్తారని చెప్పేసి. అయితే చాలామంది అనేది ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ వద్దన్నా కూడా అక్కడ ఎందుకు పెట్టారు? ఇప్పుడు డబ్బులన్నీ తీసుకెళ్ళి నీళ్లు తోడడానికి కొన్ని లక్షల కోట్లు లక్షలు, వేలు, లక్షలు తగలబెడుతున్నారని చెప్పేసి చాలామంది కథ వివరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారైతే అక్కడే రాజధాని కడతా అన్నారు. అయితే ఇవన్నీ ఒక ఇదైతే ఇంకో ట్విస్ట్ ఏంటంటే నిన్న లోకేష్ గారు నిన్న మొన్న రీసెంట్‌గా విశాఖపట్నం అభివృద్ధి చెందితేనే ఆంధ్రప్రదేశ్ బావుంటుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందాలి. విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందింది కదా! ఇదే మాట కదా జగన్ గారు ఎప్పటినుంచో చెప్తున్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని లేదంటే పరిపాలనా రాజధానిగా ఉంచుతానని అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చేసి వీళ్ళు చెప్పేదేంటి? నాకు అర్థం కాని విషయం. దిశ యాప్ పెడితే దాన్ని హేళన చేశారు హోంమంత్రి గారు. ఇప్పుడు అదే దిశ యాప్‌కి రీనేమ్ చేశారు. ఏమని? శక్తి యాప్ అని. దాన్ని కూడా ఇట్లా 3 సార్లు ఊపుతారట. ఎస్ఓఎస్ యాక్టివేట్ అయిపోయి ఆ లొకేషన్ తెలిసింది పోలీసులకి.
ఎమర్జెన్సీగా పోలీసులొచ్చేస్తారని చెప్పేసి. అమ్మ ఒడిని కాపీ కొట్టి అమ్మకు వందనం. ఆ! దిశ యాప్‌ని ఇట్లాగా. అన్నీ కాపీ కొట్టినయే గదా! విజనరీ ఏం కనిపిస్తుంది? మరి ఇలాంటివి ఉన్నప్పుడు ప్రజలు అంతా ఇలాగే మాట్లాడతారు. ఇలాగే ఉంటాయి కమెంట్స్ అన్నీ గూడా. హ్మ్. కొత్తగా చేసిందేంది అంటే కొత్తగా ఏం తన తా ఇది ఇది నా ఆలోచన నుంచి వచ్చింది. నేను కనిపెట్టింది ఇది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక సంక్షేమ పథకం గాని, ఆయన సొంతంగా చేసింది ఏది కనిపించదు. అదేమనంటే నేను విజనరీ అంటారు. ఆహ్, ఏమంటారు ఐటీ కంపెనీస్ అని తీసుకొచ్చాను. హైదరాబాద్ నేనే కట్టానంట. హైదరాబాద్ ఆయన కడితే నైజాం నవాబులందరూ ఏం కట్టినట్టు? ఆ! హైదరాబాదు ఓవర్‌నైట్‌లో వచ్చింది కాదది. మరి, మరి మీడియా అంతా కూడా విజనరీ, దేవుడు అది ఇది అని చెప్పేసి పొగిడేస్తున్నారు. తీరా చూస్తే ఏమీ ఉండదక్కడ. నేను మీకు ఈ సర్వే యొక్క లింక్‌ని నేను కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే అన్నీ చూడొచ్చు. కామెంట్స్ చదవండి. ఎప్పుడైనా సరే మీకు ఒక వీడియో వచ్చింది అంటే దానికి సంబంధించిన కామెంట్స్ చదవండి. మీకు ప్రజల పల్స్ తెలుస్తుంది. వాళ్ళేమనుకుంటున్నారు. నిజంగా ఆహ్, పరిపాలనను మెచ్చుకుంటున్నారా? లేకపోతే వ్యతిరేకిస్తారా? ఒక ఐడియా అనేది వస్తుంది.